హల్లెలూయా. ఈ రోజున ఆయన ఏమంటాడంటే చాలా ప్రాముఖ్యమైన మాట. యూదా గ్రంథం, యూదాకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చెప్తున్నది. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. సంతోషం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయమున దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఏంటంటే, మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధమైన జీవితము అది వేరే వారి వలన, ఇతరుల వలన మనకు కలగదు. ప్రభు మనకు ఒకసారి దాన్ని ఇచ్చాడంటే దాన్ని మనమే కట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు మనము ఎలా నేర్చుకోవాలంటే, ఒక చెడు అలవాటు ఉందనుకో, నా దేవుడు నన్ను పరిశుద్ధ జీవితంగా కట్టుకోమంటున్నాడు గనుక నేను ఈ చెడు వ్యసనము వదిలేస్తాను. ఈ యొక్క చెడు అనే ప్రభావం నాలోనికి నేను రానివ్వను. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ప్రియులారా మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే కట్టుకోవాలా. మీరు దేన్ని విశ్వాసిస్తున్నారు? పరలోక రాజ్యముక దేవుని ఆ ఇంటిని మీరు ఆశిస్తున్నారు. మీకు అంటే పరిశుద్ధమైన జీవితం అనేది మనకి మనమే కట్టుకోవాలి. ఈ చెడు వ్యాసనాలు, తాగుడు, అవునా, ఇవన్నీ మనం వదిలేయాల. ఎందుకంటే దీని ప్రధాన వచ్చినటువంటి ఆరోగ్యము పాడైపోతూ ఉంటుంది, బలహీనం అయిపోతూ ఉంటుంది. శరీరం అనేది చాలా ఖరీదైనది. ఎందుకంటే దేవుడు విలువ పెట్టి కొనబడినది నీ శరీరము. అంటే తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆయన మన పాపాన్ని కడిగి అంతము వరకు ప్రేమించాడు. హల్లెలూయా. ఎప్పటి వరకు? అంతము వరకు ప్రేమించి ఆయన కృప మనకిచ్చాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులారా మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఎందులో ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ శిలువ మీద ఇద్దరు వ్యక్తులు అంటున్నారు మాటలు ఏంటంటే, ఒక్కడేమో నీవు రక్షించుకో, నన్ను కాపాడు, అంటే నేను ఈ భూలోకంలో ఇంకా బ్రతకాలి అనుకుంటున్నాడు. రెండవ వ్యక్తి ఏమంటున్నాడు, ప్రభువా ఈ ఎన్ని రోజులున్నా మళ్ళీ నీ దగ్గరికి వచ్చేదే కనుక నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోనికి నేను వస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకో అని రెండో వాడు చెప్తున్నాడు. మొదటి వాని కోరిక ఏంటంట, ఇంకా నేను లోకంలో ఉండిపోవాలా. అంటే ఈ లోక ఆశ అన్నది ఏదో ఒక రోజు గద్దెస్తుంది. ఆ రోజు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కనుక రెండో వ్యక్తి నిర్ణయించుకొని, ప్రభా నిజమంటున్నాడు అంటే మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ, చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఈ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయకుండేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు, లేరంటారా? చాలామంది. దేవుడు ఏమంటాడంటే, ఇలాంటి భ్రష్టత్వం నుంచి మనము విడుదల కావాలి. ఆమేన్. భ్రష్ట స్వభావం నుంచి మనం విడుదల అవ్వాలి. రెండవది ఏమంటున్నాడంటే, భ్రష్టుల నుంచి దూరంగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన దూరంగా క్షేమంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే నువ్వు ఆ సావాసం అంటుకొని ఉంటావో నిన్ను ముందుకు వెళ్ళనివారు. ఈ రోజున ఆయన అంటున్నటువంటి మాటను చూద్దాం. యూదకు ఇక్కడ కనిపించింది ఇది ఏంటంటే, ఆయన ఏమంటున్నాడు, అభివృద్ధి. ఇప్పుడు మనందరికి ఏం అవసరం? అభివృద్ధి అవసరం, ఆశీర్వాదం అవసరం. ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈ రోజున మనం పరిశుద్ధాత్మ జీవితం కట్టుకోవాలా. నా కుటుంబాన్ని పరిశుద్ధతతో ఉండాలి, నా పిల్లలకు పరిశుద్ధాత్మ నేర్పించాలి, నా పిల్లలకు దేవుని మాటలు నేర్పించాలి. ఇది మీరు పిల్లలకు ఎక్కడ ఫెయిల్ అవుతారు తల్లిదండ్రులు అంటే, పిల్లలకు చెప్పలేకపోవడం ఫెయిల్ అవుతారు. అర్థమవుతుందా? పిల్లలకు ప్రార్థన నేర్పరు తల్లులు. సంఘాన్ని తీసుకొని రావడం నేర్పరు. వాడు పెరిగి పెద్దవైన కొద్ది ఏమవుతాడంటే నీ మాట వినడు, జులాయిగా తిరుగుడు తయారవుతాడు. అందుకే సామెతలు ఒక మాట అంటాడు, సొలొమోను జ్ఞాని రాసిన మాట ఏంటంటే, నీ కుమారుడు వినపోతే బెత్తెము వాడు అంటాడు. ఒకవేళ ఈ చిన్న వయసులో వానికి నువ్వు బెత్తెము గడక వాడపోతే వాడు పెరిగి పెద్దవాడవై నరకానికి వెళ్ళిపోతాడు. దానికి బాధ్యుడు తండ్రియే.
దీనికి తల్లిదండ్రే కారణం. ఎందుకంటే వాడు చిన్నప్పుడు నువ్వు గద్దిస్తే, కొంతమంది చాలా సామెతలు అంటారు చూడ, కొమ్మ చిన్నప్పుడు ఉంచుతూనే వంగుతుంది, పెద్దగా అది వంగదు, అది మ్రాన అయిపోతుంది, కాబట్టి ఎవరికి తరం కాదు అది. దాన్ని ఏం చేస్తారంటే అది వంగలేదు కనుక, అది దారికి అడ్డంగా ఉంది కనుక దాన్ని కొట్టి తీసివేయడమే. అలాంటి వారు దేవునికి ఇష్టంగా కాకుండా తన పిల్లలు దేవునికి అతి దగ్గరలోగా ప్రార్థన సవాసములో పరిశుద్ధాత్మలో ఎదుగుతూ ఉండకుండా తల్లిదండ్రులకు వీళ్ళు ఒక సమస్యగా మారిపోతారు. ఎందుకంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే, కుమారుడు అంట తల్లిని తండ్రిని సంతోషపరచాలంట. అవునా? ఆ తల్లిదండ్రిని సంతోషపరిచే వాళ్ళు చాలా మంది తక్కువ. ఈ రోజుల్లో తల్లిదండ్రిని బాగా ఏడిపించే వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు, యవ్వన పిల్లలు. ఎందుకంటే ఇక్కడ నిన్ను నీవు కట్టుకుంటే నీ కుమారుడు నీతోనే కట్టబడతాడు. నిన్ను నీవే కట్టుకోకపోతే నీ కుమారుడు నీతో కట్టబడలేడు కనుక వాడు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు. ఈరోజు దేవుడు అది చెప్తున్నాడు. అపోస్తుల కార్యము 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మలో ఎలాగైతే కట్టుకున్నారో, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ ఆవరణంలో మీరు ఉన్నంత సేపు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో మీరు ప్రార్థన అనేది మీ యొక్క మనసులోనికి రానివ్వాలి. నీ హృదయ ద్వారం తెరవండి. ఈరోజు ఆత్మదేవుడు మీలోనికి రానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ అయి ఉన్నాడు ఆయన ఆత్మగా ఎప్పుడైతే నీలోనికి వస్తాడో, ఎప్పుడైతే ఆయన నీలో ప్రవేశించే ముందు నేనేం చేయాలంటాడు, పరిశుద్ధంగా ఉండి ద్వారం తెరవాలి. అవునా? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోండి, నేను పరిశుద్ధుడు అన్నాడు ఆయన. ఈరోజు అపోస్తులు రాసినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఈ రోజు మీరు పరిశుద్ధతగా కలిగి ఈ రోజు నుంచి మీరు కట్టుకుంటే మీరు ఎవరికి అప్పగించబడతారంట? ఆయన కృపా వాక్యానికి మీరు అప్పగించబడతారంట. ఆమె చెప్పండి. ఎప్పుడైతే మీరు పరిశుద్ధతంగా ఉంటారో మీరు ఆ కృపా వాక్యానికి అంటగట్టబడి ఉంటాడు. అంటే ద్రాక్ష చెట్టులో తీగే అంటగట్టబడి ఉంటేనే కానీ దానంతా అది ఫలించదు. ఈరోజు వాక్యానికి కనుక మీరు అంటగట్టబడకపోతే మీరు ఫలించరు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మలో మిమ్మల్ని మీరు కట్టుకోండి, అప్పుడు మీరు వాక్యానికి అప్పగించబడతారు. రెండవది, ఆ వాక్యం నేనేం చేస్తుందంటే, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును. ఎప్పుడైతే నువ్వు వాక్యంలో ఎదుగుతావు, వాక్యానుసారంగా చెడుగా ప్రవర్తించకుండా, ఇతరులకు అన్యాయం జరగకుండా, ఇతరులకు బాధ కలగకుండా నువ్వు చూసుకుంటావో, దేవుడు అప్పుడంట నీకు క్షేమాభివృద్ధిని కలగజేస్తా ఉంటాడంట. ఆమేన్. ఏం కలగజేస్తాడు దేవుడు? క్షేమాభివృద్ధి. ఇంకొకటి మాట ఏమన్నాడు? పరిశుద్ధపరచబడిన వారిలో ఈ అభివృద్ధి కానొస్తుంది, ఈ ఆశీర్వాదం కానొస్తుంది, ఈ వాక్యానికి వాళ్ళలో చోటు ఉంటుంది. అప్పుడు దేవుడు ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నీలోనే పనిచేస్తాడు. ఆమేన్. వాక్యం ఎక్కడ ఉంటుందంట? నీలోనే ఉంటుంది. గనక వాక్యానికి నువ్వు చోటివ్వక మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని అనిస్తున్నాం. ముళ్ళ తుప్పల పడిన విత్తనంలాగా ఆ ముళ్ళ తుప్ప లాంటి మాటలు మనలో నుంచి వస్తూ వాక్యానికి స్థానం ఇస్తలేము. గనక వాక్యము అనించబోయబడుతుంది, మన మాటలు విస్తారంగా వెళ్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్తున్నాడు ఆయన, నిన్ను పరిశుద్ధాతలు కట్టుకోండి. లాస్ట్ వచ్చాను. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు, పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఆమేన్. నీ దేవుడు ఎలాంటి వాడంట? అందరు చెప్పండి. నా దేవుడు నన్ను ఆశీర్వదించడానికి శక్తిమంతుడు, కృపామయుడు, దయామయుడు. నా దేవుడు జాలి కలిగిన వాడు. ఆమేన్. అంటే దేవుడంట పరిశుద్ధపరచబడిన వారి అందరిలోని ఆశీర్వదించనీకంట ఆయనే శక్తిమంతుడంట. ఆ శక్తి మనలో కానవస్తుందా? ఆ శక్తి మనలో ఉన్నప్పుడంట నీ చుట్టూ ఉన్న వాతావరణం చేంజ్ అవుతుంది, అన్య జనులు చేంజ్ అవుతారు. ఎందుకంటే నీలో ప్రభావం పనిచేస్తుండగా వారందరికీ ఒక ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం.
తన పొరుగు వానికి ఆ. క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. హల్లెలూయా, హల్లెలూయా. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. క్రీస్తు నీకు ఏదైనా కావాలన్నప్పుడు నీకు ఇస్తాడు. ఇచ్చిన దేవుడు అంట ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, అవునా, మనలో ప్రతివాడు మేలైన దానిలో నుంచి దేవుని సంతోషపరచాలి. ఆత్మల వర్ధిల్లడం, జ్ఞానములో నడవడము, వివేచన కలిగి పరివర్తించడము, బుద్ధి కలిగి దేవునికి లోబడడం. బుద్ధిహీనుడిగా ఎప్పుడు పరివర్తించొద్దు, బుద్ధిమంతునిగా నువ్వు దేవుని దర్శించాలి. ఈరోజు ఆయన చెప్తున్నటువంటి మాట, అప్పుడు ఆయనను నువ్వు సంతోషపరిచినప్పుడు నీ ఇంట్లో యథార్థత, సమాధానమును, పరిశుద్ధమైనటువంటి ప్రార్థన, ఆత్మవరములు కలిగి నువ్వు ఉన్నప్పుడు అంట దేవుడు నీ పట్ల సంతోషిస్తాడంట. ఆమేన్. ఎందుకు? ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడంట నిన్ను ఆశీర్వదించాలని. వెయిటింగ్, దేవుల్లో ఉన్నావను, ఆయనని వెయిటింగ్లో ఉన్నాడు నిన్ను దీవించాలని. కానీ నీలో ఉన్న ఆత్మ నువ్వు ఏం చేస్తున్నావు? వాక్యాన్ని ఏం చేస్తున్నావు? ఆత్మకు చోటిస్తలేవు, వాక్యాన్ని ఎదగనిస్తలేవు. హల్లెలూయా. నీలో ఉన్న వాక్యం ఎదిగిన కొద్దీ నీలో ఉన్న చెడ్డ మాటలల్లా దూరం అయిపోతాయి. పరిశుద్ధమైన జీవితం నువ్వు కలిగి ఉంటావు. ఇతరులకు మేలే చేస్తావు కానీ కీడు మాత్రం చేయవు. చాలామంది కుయుక్తి కలిగి పని చేస్తూ ఉంటారు. ఇందాక చెప్తున్నాడు పేతురు గ్రంథంలో, అబద్ధ ప్రవక్తలు మనలోనే ఉన్నారంట. అబద్ధ బోధకులు మనలోనే తయారవుతారు, మనల్ని చెరుపుతారు, మనల్ని ఎదగకుండా చేస్తాడు. అందుకనే దేవుడు అంటాడు పరమగీతలో, ఆ ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్కలను పట్టుకోండి అంటాడు ఆయన. అవునా? ఈ నిన్ను చెరిపేసి నీ కుటుంబాన్ని అల్లకొలంలో పెట్టి నిన్ను ఆశీర్వదకరంగా కాకుండా ఏదైతే నిన్ను సమస్యగా నీకు ఉంటుందో దాన్ని ఏం చేసుకోవాలంటే ముందు పట్టుకోవాలా. ఎలా పట్టుకోవాలా? పరిశుద్ధాత్మలో ఉండి దాన్ని నువ్వు జయించాలా. వాక్యము ఎదగనివ్వాల. వాక్యమే నీ ఆశీర్వాదం. వాక్యం ఎదగాలంటే నీకు పరిశుద్ధమైన జీవితం కావాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. దయచేసి అందరూ ఈరోజు పరిశుద్ధమైన జీవితంగా నేను ఉంటాను ఒక నిర్ణయము, అవునా, నీకు నీవు చేసుకొని ప్రభువును స్తుతించుతూ ఈ సమయంలో, అవునా, ఈరోజు మనకి ఇచ్చినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి 10వ నెల 2వ వారం అద్భుతమైన ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఈ పరిశుద్ధ జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో. హల్లెలూయా. చదవమ్మా. ఎఫెసీ 4:12-13 అంటాడు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణమగు వాగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకు ఆయనను కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశులుగాను ఆయన నియమించాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క ధర్మము, ఆయన సిద్ధాంతము నెరవేరాలంటే ఇక్కడ 4 రకాల మనుషులను వాడుకున్నాడు. అపోస్తులను వాడుకున్నాడు, ప్రవక్తలను వాడుకున్నాడు, కొందరిని సువార్థికులను వాడుకున్నాడు, కొందరిని కాపరులుగా వాడుకున్నాడు, కొందరిని ఉపదేశకులుగా 5 నెంబర్లటువంటి దేవుని సేవకులుగా వాడబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పాడు, క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగినకి వీళ్ళు 5 దేవుని లోబడి పని చేయాలి. హల్లెలూయా. వీళ్ళు దేవుని సిద్ధాంతానికి లోబడి పని చేయాలా. మనుషులు చెప్పేదాన్ని వీళ్ళు వినరు. ఎందుకంటే దైవము ఏమి నేర్పుతుంది, ఈ యొక్క దేవుని చిత్తం ఎలా నెరవేర్చుకోవాలనేదే ఆ సేవకుని లక్షణం. కానీ వీళ్ళు ధనం ఇస్తాను, మీకు మంచి పేరు వస్తుంది అని పొగడతలు ఉంటే సేవకుడు అలాంటి వాడు కానే కాదు. ఈ పొగడతలు బంశి నువ్వు పెట్టే విందు భోజనాన్ని ఆ సంతోషపరిచే వచ్చేటువంటి సేవకులు అతను దేవుని పరిచర్యకులే కాదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన పరిచర్య ధర్మం నెరవేరుస్తుందా లేదా, ఆయన సిద్ధాంతం ఇక్కడ కలుగుతుందా లేదా, వచ్చిన మీ అందరి ద్వారా ప్రార్థన ఆయనకు వెళుతుందా లేదా. మన ప్రార్థన ఎలా వెళ్ళాలంట? ధూపం వల్లే వెళ్ళాలి.
ఎలా పోవాలి? ధూపం వల్ల. ఎప్పుడు వెళ్తుంది? నీ పరిశుద్ధాత్మ కలిగి ప్రార్థనలో నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ధూపం వల్లే నైవేద్యం వల్ల ఆయన దగ్గరికి చేరుతుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మీ పక్షాన ఒక సేవకుని దేవుడు పెట్టాడు. ఆనాడు ఇజ్రాయేలులకి ఒక నాయకుడిని మోషను పెట్టాడు దేవుడు. అయితే మోషే చాలా ప్రాబ్లంలో పడ్డాడు, కష్టాలు ఇబ్బందులు పడ్డాడు. కానీ ఇక్కడ నీకు ఒక మాట చెప్తాను, మోషే ఒకరికి బలము బాగుంది. హల్లెలూయా. మోషకి ఏమిచ్చాడు దేవుడు? బలం బాగిచ్చాడు. అయితే ఒకనాడు దేవుడు మోషతో మాట్లాడతాడు, మోషే ఒక పాలెంలో ప్రజలందరినీ పోగు చేయండి. అవునా? నీలో ఉన్న ఒక్క పాలు చూడండి. దేవుడు అంటాడు మోషతో, నీలో ఉన్న ఒక్క పాలు, ఆ ఒక్క పాలుని 70 మంది మీదకి పంచుతాను. ఆమేన్. అంటే మోషలో ఉన్న ఒక్క పాలు 70 మంది మీదకి ప్రభావం పనిచేసింది. హల్లెలూయా. ఎంతమంది మీదకి పనిచేసింది? 70 మంది మీదకి ఒక్కటే పాలు వెళ్ళింది. మరి మోషలో ఎంత బలం ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనము. అంటే ఆయన అంటాడు, మోషేకంట 120 ఏళ్ళ వయసులో అంట ఆయన సూపు తగ్గలే, సత్వ తగ్గలే, ఆయన ఎప్పుడు బలహీనుడు కాలేదంట. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభువా నన్ను తీసుకోమని చెప్పి యథార్థంగా వెళ్ళిపోయాడు ఆయన. అదే కాలేబు, యోషువ కూడా అంటే అదే అంటారు, నన్ను మోసే పంపినాడు ఎంత బలం ఉండేనో ఈనాడు అదే బలం ఉంది అంటాడు కాలేబు. ఆమేన్. అలాంటి బలము మనకు ఉండాలి, కానీ బలహీనం మనకు ఉండకూడదు. ఈరోజు అన్ని విషయాల్లో బలహీనంగా మారిపోతున్నారు ప్రజలు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, మనకు క్రీస్తు పరిచర్య ధర్మం జరుగుతుందా నీ ఇంటిలో, నీ కుటుంబంలో జరుగుతుందా? ఆ పరిచర్య జరగాలంటే ఆనాడు అపోస్తులు ఇంటింట ప్రార్థన చేసుకుంటూ ఇంటింట రొట్టె విరిచారు. ఇంటింటి ప్రార్థన ఇంపార్టెంట్. ఇంట్లో సేవకులు వచ్చి నీ ఇంటిని దీవించకపోతే నీ ఇంటిని ఎవడు ఆశీర్వదించాలంటాడు? దైవ సేవకులు నీ ఇంటికి వచ్చి నిన్ను బ్లెస్ చేయకపోతే ఎవరు నిన్ను ఆశీర్వదించేది? దేవుడా? నీ తెలివా? నీ జ్ఞానమా? లేదే. నీ దైవ సేవకుడు, నీవు దేవుడు ఏర్పరచుకొని పెట్టుకున్న వాడు వచ్చి నీ ఇంటిని ఆశీర్వదించాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబము ఇక్కడ మొదట ఏమన్నాడంటే, పరిశుద్ధత కట్టుకో, నీకు నీవే కట్టుకో. ఎలా కట్టుకోవాలా? చాలామంది ఈ సందేహంలో పడిపోతూ ఉంటారు. ఈరోజు దేవుడు అంటున్నాడు మనతోని, ఏమని చెప్తున్నాడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. 20వ వచనం ఏమన్నది అంటే, ప్రియులారా మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. దేవుని ప్రేమలో నిలిచి ఉండేటట్టు కాచుకొని ఉండండి. ఈరోజు దేవుడు అది చెప్తున్నాడు. ఇంకో మాట చూద్దాం. విశ్వాసులంట ఇలాంటి భ్రష్టత్వం నుంచి, ఆ భ్రష్టుల నుంచి దూరం అవ్వాలంట. మనం ఎక్కడికి వెళ్దాము? ఇక్కడ తెచ్చెలో నీకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయించినట్టుగానే మీరిప్పుడు చేయించినట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. హల్లెలూయా. ఈ మాట స్పష్టంగా మనం గమనించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఇప్పుడు మీరిప్పుడు చేయించినట్లుగానే ఒక్కరినొక్కడు ఆదరించి ఒక్కరినొక్కడు క్షేమాభివృద్ధి కలుగజేయాలి. చాలామంది అనుకుంటారు, ఇవాళ నేను బాగున్నాను, ఎదుటివాడు ఎలా పోతే నాకేంటి, ఎవరు ఎలా ఉంటే నాకు అవసరమా అని అనుకుంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక్కని ఒకడు క్షేమాభివృద్ధి కలగజేయండి. ఈరోజు ఈ నెలలో నువ్వు ఆశీర్వదించడం అతనికి సపోర్ట్గా ఉండాలి. అవునా? అతన్ని కృంగిపోనీయకుండా మనం సపోర్టుగా ధైర్యంగా ఉండాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అన్నిటిలో అతనికి కొంత మనము సహాయంగా చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అతనికి మనము వల్ల అభివృద్ధిలోనికి నడిపించాలి. హల్లెలూయా. ఈ సిద్ధాంతము మనలోనే ప్రారంభం అవ్వాలి. ఇది మనమే చేయకపోతే ఎవరు వచ్చి చేస్తారు నీకు? చెప్పండి, ఎవరైనా వచ్చి చేస్తారా? పాపానికి ప్రాయశ్చిత్తము ఆయన కుమారుని మూలంగా కలిగింది.
మరి మన ఎదుటి వానికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మన మూలంగా కలగాలి. ఆ కష్టాల నుంచి అతనికి విడుదల కలగాలి. ఆ విడుదల మనకి వాడు ఎక్కడ పోతే నాకేంటి అవసరమా? ఏలో 10,000 ఇస్తే వాడు ఇస్తాడు, అయ్యాడు, వానికి అప్పులు బాగున్నాయి. ఈ దేవుడేమంటాడు తెలుసా? నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలంటాడు ఆయన. అవునా? అప్పులుంటే సహాయం చేయి, అప్పుకి ఇయ్యకు, ఫ్రీ ఇచ్చేసేయి. దేవుడు నీకు 4 రెట్లు కాదు, 1000 దంతలు, 60 దంతలు, 30 దంతలు దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆ ఇచ్చే మనసు మనకు ఉండదా? అవునా? నీ దేవునికి ఏ మనసు కావాలి తెలుసా? ఇచ్చే మనసు. యేసుప్రభు వారంట మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసాడంట. తండ్రికి ఏం మనసు ఉంది? నీ కొరకి, నీ పాపం కొరకి తన కుమారుని ఇచ్చే మనసు ఆయన కలిగి ఉన్నాడు. మరి మనం ఏ మనసు కలిగి ఉండాలి? ఆ ఇచ్చే మనసు మనం ఆయుధంగా తయారు చేసుకోవాలి. ఈరోజు ప్రభు అంటున్నాడు, చాలా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి పొందగలిగే మార్గము దేవుని మార్గమే. ఏ మార్గంలో అభివృద్ధి పొందుతావు? దేవుని మార్గమే. మరి ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి, ధనవంతుడు, పేదవాడు, దరిద్రుడు లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏ మార్గంలో ఉన్నారు చెప్పండి? వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఏ మార్గంలో ఉన్నారు వీళ్ళిద్దరు? ఒకటే మార్గం. ఇద్దరు దేవాలయానికి వెళ్తున్నారు. ఓ పరిచారకుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి దూరంగా నిలబడి భయపడుకుంటూ, ధైర్యం లేక, ఆకాశం తట్టు చూసేటువంటి శక్తి లేక, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించమని గోజాడుతున్నాడు. పరిచారకుడు ధనవంతుడు కనుక అక్కడికి వెళ్ళి, ప్రభువా వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు కలిగిన దాంట్లో నీకు 10వ వంతు చెల్లిస్తున్నానని నిబ్బరంగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందా? ఒక్కరిది వెళ్ళిందా? ఇద్దరిది వెళ్ళిందా? అంటే ఒక్కరిది వెళ్ళింది. ఎవరిది వెళ్ళిందంటే పాపి వెళ్ళింది. హల్లెలూయా. పాపి అయిన ప్రార్థన వేదనతో, బాధతో చేస్తున్నాడు గనుక అతని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ ప్రార్థన ఇక్కడ మీరు గమనించాలి బాగా. ధనవంతుడు నరకానికి వెళ్ళిన కారణం ఏమైంది అక్కడ అంటారు? ఇతడు ఆ పాపి అయిన వానికి సహాయం చేయలేదు కనుక. అవునా? ఉన్నటువంటి తన తింటుంటే ఆడ కూర్చొని చూస్తున్నాడు లాజర్, కానీ ఆ తినే దాంట్లో కొంత ఇవ్వలేదు. అలాంటి కఠినత్వంలో మీరు ఉండకండి దయచేసి. ఈరోజు మంచి పరిశుద్ధాత్మలోని కట్టుకోండి. పరిశుద్ధాత్మల ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మల ప్రార్థన చేయి, అప్పుడు జవాబు వస్తుంది. ఆమె చెప్పండి. ఎప్పుడైతే ఆత్మల ప్రార్థన చేస్తావో అప్పుడు జవాబు వస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళి నీకు. ఆ ప్రార్థన లేకపోతే దేవుడు, అందుకని మనం ఇన్నేళ్ళు ఇలాగే ఉండి, లేదా ఇక్కడ సాతాను అడ్డుపడుతుంది, నేను ఎదగలేకుండా చేస్తుంది, అన్ని ఆడు ఏడు ఏనో క్రీస్తు రక్తంలో కడిగేశాడు నిన్ను. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివి, నిన్ను ముట్టుకోవాలంటే వానికి శక్తి చాలదు. ఈరోజు దేవుడు అంటున్నాడు,